ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముని లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఆ టికెట్స్ ని ఎలా పొందాలి, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 1వ తేదీ సోమవారం రోజున 83,382 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 34,083 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,87,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 16 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, మేము ఆ టికెట్స్ ని ఎలా పొందాలి తెలియచేయండి అని చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఈ ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్ కి సంబంధించి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చెప్పడం జరిగిందండి. కానీ ఇప్పటికీ కూడా ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మరొక్కసారి తెలియచేసే ప్రయత్నం చేస్తాను. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి నార్మల్ భక్తులకి ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారండి. ఆల్రెడీ ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సెప్టెంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఈ నెల అంటే జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులకి మళ్ళీ ఆన్లైన్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఏవి కూడా లేవండి. అంటే గతంలో టీటీడీ వెబ్సైట్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం లేదా టూరిజం ప్యాకేజెస్ ద్వారా ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉన్నింది. కానీ దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి కూడా ఈ ఆల్టర్నేటివ్ వేస్ అన్ని కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ టికెట్స్ అన్ని కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ttdevastanams.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో రిలీజ్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి, ఆన్లైన్ లో మళ్ళీ ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఏవి కూడా లేవండి. కాకపోతే తిరుమల
కొండపైన 4 కేటగిరీస్ వారికి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఒకటి ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే సింగిల్ గా మీ యొక్క ఐడి కార్డు కానీ లేదా కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ ఉండే డిపెండెంట్ కార్డు అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో మీ కార్డుని సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ లో మీ డిపెండెంట్ కార్డు లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి ఆ ఫామ్ ని మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున మీరు అమౌంట్ అక్కడ పే చేసి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని తీసుకొని ఫ్యామిలీతో కలిసి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం అనేది ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ప్రెసెంట్ ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. అండ్ డిపెండెంట్ కార్డ్ లో కుటుంబ సభ్యుల నేమ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమేనండి ఈ దర్శనం ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక 2 ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేస్తే 300 రూపీస్ టికెట్ అనేది ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశం అనేది కేవలం ఎన్ఆర్ఐ పర్సన్స్ కి మాత్రమేనండి. ఎన్ఆర్ఐ పర్సన్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఉంటే వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఈ దర్శనం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎన్ఆర్ఐ వాళ్ళకి కానీ ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనం టికెట్స్ అనేవి వైకుంఠ ద్వార దర్శనాలు, బ్రహ్మోత్సవాలు, ఆనివార ఆస్థానం, ఉగాది ఇలాంటి ప్రత్యేక రోజుల్లో మాత్రం ఈ దర్శనాలు టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. ఇక 3 రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం టికెట్స్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా ఆఫ్లైన్ లో మీరు 300 రూపీస్ టికెట్స్ ని పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు ఏ తేదీలో అయితే 300 రూపీస్ దర్శనం కొరకు లెటర్ తీసుకొని ఉంటారో ఆ తేదీ ఉదయమే తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేసి 300 రూపీస్ టికెట్స్ ని పొంది అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 20వ తేదీ 300 రూపీస్ దర్శనం కొరకు మీరు విఐపి లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని జూన్ 20వ తేదీ ఉదయం మీరు తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తే మీకు అదే రోజుకి 300 రూపీస్ టికెట్ అనేది ఆఫ్లైన్ లో ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక లెటర్ మీద 6 మెంబర్స్ అంటే 6 మంది 300 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. అయితే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ మీద 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. బుధవారం, గురువారం వారంలో ఈ 2 రోజులు తెలంగాణ విఐపి లెటర్ మీద 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. ఇక 4 పేరెంట్స్ ఇద్దరికి అంటే తల్లి తండ్రికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకొని వారికి 12 సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడబిడ్డ కన ఉంటే పేరెంట్స్ కళ్యాణోత్సవం సేవకి సుపదం ఎంట్రీలో రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆడబిడ్డ యొక్క అంటే వాళ్ళ కూతురి యొక్క ఆధార్ కార్డ్ ని సుపదం ఎంట్రీలో సబ్మిట్ చేసి 300 రూపీస్ అమౌంట్ అక్కడ ఆఫ్లైన్ లో పే చేసి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా వాళ్ళ కూతుర్ని కూడా కళ్యాణోత్సవం సేవకి తీసుకుని వెళ్ళవచ్చు. ఈ అవకాశం అనేది తల్లి తండ్రికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకుని ఉండి వాళ్ళకి 12 సంవత్సరాల పైబడిన పెళ్లి కాని ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకి మాత్రమే సుపదం ఎంట్రీ వద్ద ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాని 12 సంవత్సరాల పైబడిన మగబిడ్డ కన ఉంటే ఆ బిడ్డకి ఆఫ్లైన్ లో సుపదం ఎంట్రీ వద్ద 300 రూపీస్ టికెట్ అనేది ఇవ్వరు. దీనిని గమనించుకోగలరు. తిరుమల కొండపై ఈ 4 కేటగిరీస్ వారికి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఈ 4 కేటగిరీసే కాకుండా తిరుమలలోని అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారండి. అంటే మీరు అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేస్తే బ్లడ్ డొనేషన్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తో పాటుగా 300 రూపీస్ దర్శనం టికెట్ కూడా ఇస్తారు. అయితే ఆ దర్శనం టికెట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత మీకు ఇచ్చే ఆ దర్శనం టికెట్ ని తీసుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ప్రతి రోజు కూడా అశ్విని హాస్పిటల్ లో 5 మెంబర్స్ అంటే 5 మంది దగ్గర బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 5 మంది కంటే ఎక్కువ మంది భక్తులు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అంటే అలాంటప్పుడు లక్కీ డిప్ లాటరీ అనేది తీస్తారు. లాటరీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ 5 మెంబర్స్ దగ్గర బ్లడ్ అనేది తీసుకొని వాళ్ళకి ఆఫ్లైన్ లో ఈ 300 రూపీస్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమలలో ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్ ఎవరికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎవరు ఎలా పొందాలి అనే దానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.